ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున కొరకై దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దానము యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేస్తాను అని. మన తండ్రి, మనలను సృజించిన మన తండ్రికి తెలుసు మనకు ఏం కావాలి అని. ఆయన ఎంతో గొప్పవారు కాబట్టి గొప్ప కార్యములను చేస్తారు. ఈ లోకంలో తల్లిదండ్రులు పిల్లలకు అవసరమైనవన్నీ సమకూరుస్తూ ఉంటారు. అలాగే పిల్లలు ఏదైనా ఒకటి కావాలి అని మారం చేసినప్పుడు తల్లిదండ్రులు అడిగిన వస్తువు కన్నా ఇంకా మంచిగా ఉండేది, యూజ్ అయ్యేది కొనిస్తారు. అయితే ఆ పిల్లవాడు అప్పటికి అడిగినది ఇవ్వలేదు అని బాధపడినా కూడా తనకు మరి ఎక్కువగా ఉపయోగపడుతున్న ఆ వస్తువు పట్ల మరి ఎక్కువగా ఆనందిస్తాడు కదా. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనము గ్రహింపలేనివి, ఊహించలేని గొప్ప కార్యాలను మన జీవితాలలో జరిగిస్తారు. ఆ క్షణం మనం అనుకోవచ్చు, బాధపడవచ్చు, కానీ అంతకు మించి విలువైన వాటిని ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మన తండ్రి ప్రేమామయుడు, గొప్పవాడు. ఆయనకు తెలుసు మనకు ఏ సందర్భంలో ఏమి ఇవ్వాలి అని. కాబట్టి మనమందరము కూడా ఏది ఏమైనా సరే యేసయ్య మన జీవితంలో గొప్ప కార్యములను సమస్తమును సమకూర్చి జరిగిస్తారు అనే విశ్వాసమును కలిగి ఉండాలి. ఓర్పు సహనముతో సంతోషముతో ఎదురు చూచేవారిగా మనందరము కూడా ఉండాలని ప్రార్థిస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగలిగిన తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును యేసయ్య, మా జీవితాలలో మేమందరము కూడా యేసయ్య ఏవేవో ఆలోచిస్తూ ఆందోళన పడుతూ ప్రతి చిన్న విషయానికి కృంగిపోతూ ఉంటాము. కానీ యేసయ్య, నీవు మా ఊహలకు అందని గొప్ప కార్యములను మా జీవితాలలో జరిగించే దేవుడవు. మేము గ్రహింపలేని ఎన్నో కార్యాలను మా జీవితాలలో అనుగ్రహించే దేవుడవని మేమందరము కూడా నమ్ముచున్నాము యేసయ్య. ఈ క్షణం ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి ఉద్యోగాలలో, చదువులలో, బిజినెస్లలో, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ప్రతి విషయంలో కూడా యేసయ్య మెండైన దీవెనలు, ఆశీర్వాదములు కుమ్మరించుమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.